బాలకృష్ణ కొన్నాళ్లుగా వరుస హిట్స్తో రాజకీయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. తాజాగా నిన్న రాత్రి బాలకృష్ణ చెల్లి, సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ అవార్డు రావడంతో స్పెషల్ పార్టీ కూడా ఇచ్చింది. ఈ పార్టీకి నారా, నందమూరి కుటుంబాలతో పాటు సినీ పరిశ్రమలో బాలయ్యకు సన్నిహితంగా ఉండే పలువురు హాజరయ్యారు. అయితే బాలకృష్ణ వల్ల మ్యాన్షన్ హౌస్ అనే ఆల్కహాల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతారని అంటారు. బాలయ్య కూడా డైరెక్ట్ గానే దాని గురించి మాట్లాడతారు. బాలయ్య వల్ల మ్యాన్షన్ హౌస్ ఎంత వైరల్ అయ్యిందంటే, ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేసే అన్స్టాపబుల్ షోకి మ్యాన్షన్ హౌస్ స్పాన్సర్ చేస్తుంది. నిన్న జరిగిన పార్టీలో నారా భువనేశ్వరి స్టేజ్పై మాట్లాడుతూ తన అన్న బాలకృష్ణను, నీకు మ్యాన్షన్ హౌస్కి సంబంధం ఏంటి? వసుంధర కంటే మ్యాన్షన్ హౌస్ ఎక్కువైపోయిందా? ఎప్పుడు చంకలో పెట్టుకుని వెళ్తావంట అని సరదాగా అడిగారు. దీనికి బాలకృష్ణ కూడా ఆసక్తిగా సమాధానమిచ్చారు. బాలకృష్ణ తన చెల్లి భువనేశ్వరి అడిగిన దానికి సమాధానమిస్తూ, నా లైఫ్లో అన్నీ యాదృచ్ఛికంగానే జరిగాయి. మ్యాన్షన్ హౌస్ అలవాటు కూడా అలాగే అయ్యింది. అంతేగాని దాంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏమీ లేదు. అదే నన్ను ప్రేమించింది. వసుంధర, మ్యాన్షన్ హౌస్ రెండూ నాకు రెండు కళ్ళు లాంటివి. నాన్నగారు ఇల్లు కట్టించారు. ఆ ఇల్లు మ్యాన్షన్ హౌస్తో సమానం. ఆ మ్యాన్షన్లో మ్యాన్షన్ హౌస్ ఉంటుంది అని తెలిపారు. దీంతో బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ సమాధానం వైరల్గా మారింది. ఇదే ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరితో పాటు బాలకృష్ణ సోదరిమణులు పురంధేశ్వరి మరొకరు స్టేజ్పై కూర్చుని బాలయ్యని సరదాగా ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది. ఇక బాలయ్య ఇటీవల సంక్రాంతికి డాకుమారా సినిమాతో వచ్చి భారీ విజయం సాధించి వరుసగా 4వ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన అఖండ 2 షూటింగ్లో ఉన్నారు. I don't believe this. తను దూరంగా కూర్చోబెట్టి ఇది నిజమో కాదో తెలియట్లేదు. You tell me. మీకు మ్యాన్షన్ హౌస్ కి ఏంటి అంత సంబంధం? వసుంధర కంటే కూడా మీకు మ్యాన్షన్ హౌస్ సంఖ్యలో పెట్టుకుని వెళ్తా ఉంటారు ఎప్పుడు. అంటే నాన్నగారు అప్పుడు ఇల్లు కట్టించారు కదా, ఆ ఏరియాలో అదే ఫస్ట్ హౌస్. అది అంటే ఒక ల్యాండ్ మార్క్. ఇప్పుడు ఉంది వైట్ హౌస్ అంట, ఇప్పుడు కూడా వైట్ హౌస్ అంటారు. అది నాకు ఒక మ్యాన్షన్. నాకు అన్ని జీవితంలో అన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. కోయిన్సిడెన్స్, లాట్ ఆఫ్ కోయిన్సిడెన్సెస్. ఇది కూడా అలాగే, అంతే తప్పితే పెద్ద స్పెషల్ ఇదేం లేదు. అది నన్ను ప్రేమించేసింది. అది నన్ను ప్రేమించింది. ఎవరికి? నీకు వసుకా, నీకు మ్యాన్షన్ హౌస్ కా? ఇద్దరు రెండు కళ్ళు, ఇద్దరు ఇండస్ట్రీకి పిల్లర్స్. ఎవరెవరు? నాన్నగారు నాగేశ్వరరావు, ఒక ఆయనేమో ఒక రూటు, ఇంకోనేమో ఇంకో రూటు. సో ఇద్దరికి న్యాయం చేయాలిగా. బాబాయ్ అక్కడే నాగేశ్వరరావుకి